ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని గత 1994 నుంచి 30 సంవత్సరాలుగా మాదిగ ఉపకులాలు పోరాటాలు చేస్తున్న విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు అన్ని రాజకీయ పార్టీలకు ప్రజాస్వామ్యవాదులకు మాదిగ ప్రజానికానికి తెలిసిందే. అయితే ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించే విషయంలో సమన్వయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు ఇప్పటికే తిరుగుతూ ఈరోజు అనంతపురం చేరుకోవటం అనేది జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేసు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచేపల్లి రామాంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, అదేవిధంగా సత్యసాయి జిల్లా అధ్యక్షులు రామాంజప్ప, అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, మరి కోళ్ళ ఎస్సన్న, ఇంకా ఓబులేసు, ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది ఇంకా పేరున మీడియాలో చెప్పడానికి ఇబ్బంది కాబట్టి వారందరికీ కూడా ఈ రోజున వీళ్ళతో పాటు అనేక మాదిగ సంఘాలు కూడా ఇక్కడ పాల్గొనడం అనేది జరిగింది. ఈరోజు మా ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం ద్వారా విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, సంక్షేమ రంగాల్లో సమన్వయం జరగటం ద్వారా మాదిగ ఉపకులాలకి, అంటే ఆంధ్రప్రదేశ్లో 59 కులాలు ఉంటే 59 కులాలకు సమన్వయం చెయ్యమని మా పోరాటం 30 ఏళ్ళుగా నడుస్తూ ఉంది. మరి ఈ పోరాటంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాదిగల ఉద్యమానికి స్పందించి మాదిగల ఆత్మగౌరవ సభకొచ్చి మాదిగలు చేస్తున్న సామాజిక న్యాయ పోరాటం సరైందని చెప్పి 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో మాదిగలకు ఆర్డినెన్స్ తీసుకురావటం ద్వారా, వర్గీకరణ తీసుకురావటం ద్వారా 22,500 ఉద్యోగాలు వచ్చాయి. మరి చంద్రబాబు నాయుడు గారు మాదిగల్ని గుర్తించి సామాజిక న్యాయాన్ని పాటించి 22,500 ఉద్యోగాలు కల్పించింది చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే మాదిగలకు సమన్వయం జరుగుద్దని చెప్పి నిన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 35 మాదిగ సంఘాలను వెంట పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే సామాజిక న్యాయం జరుగుద్దని మేము ఎన్నికల్లో మద్దతు ఇచ్చాం. వెంటనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తానని 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఏదైతే ఉందో ఆ తీర్పుకి మొదటగా స్పందించి గతంలో చేసింది నేనే, ఇప్పుడు చేయబోయేది కూడా నేనేనని చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు ఒక భరోసా ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి వెంటనే రాజీవ్ రంజాన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ వర్గీకరణకు అనుకూలంగా వేశారు. అదేవిధంగా కేబినెట్లో తీర్మానం ఆమోదింపజేశారు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా చర్చకు తీసుకొచ్చి వర్గీకరణకు మేము అనుకూలం అని చెప్పేసి ఆ రోజు ప్రకటించడం కూడా జరిగింది. అందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేక అభినందనలు కూడా చెప్పాం. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు రాజీవ్ రంజాన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఏమని చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకు, మాదిగ ఉపకులాలకి, మాలలకి కలిపి ఈ 15% ఉమ్మడి రిజర్వేషన్లలో మేము వర్గీకరణ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఇదిగో రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ 7.5% మాలలకు ఇవ్వాలి, 6.5% మాదిగలకు ఇవ్వాలి, 1% ఉపకులాలకు ఇవ్వాలని రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు. అంతవరకు మేము ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువ కాదు, మందాకృష్ణ ఒక దుష్ప్రచారం చేశాడు ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువ అని. చంద్రబాబు నాయుడు గారికి మాల సోదరులు మొత్తం కలిసి చెప్పారు ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువని. మాకు కుటుంబ నియంత్రణ లేదు. ఇవాళ అనంతపురం జిల్లా తీసుకుంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే మాదిగలు ఎక్కువ ఉన్నటువంటి ఈ జిల్లాని చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా తీసుకోవాలని కూడా మేము ఆయనకి చెప్పడం కూడా జరిగింది. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏమన్నారంటే, అయ్యా నేను రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ ఏ విధంగా అయితే చెప్పిందో దాన్ని నేను ఆమోదిస్తున్నాను, అదేవిధంగా నేను ఒక రోస్టర్ పాయింట్ల సిస్టాన్ని తీసుకొస్తున్నాను. అదేమిటంటే మాలలు 7.5 ఉన్నారు, ఆ 7.5 ఉన్నటువంటి మాలల్ని తీసుకెళ్ళి 8% చేస్తాను, 6.5% ఉన్నటువంటి మాదిగల్ని తీసుకెళ్ళి 6% చేస్తాను,
ఈ రోస్టర్ పాయింట్లో 200 ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తే అందులో మీ షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సినటువంటి వాటాలో మొదటి 100 ఉద్యోగాలలో మొదటగా మాలలకి 8% ఇస్తాను, మాదిగలకి 6% ఇస్తాను, ఒప్పు కులాలకి 1% ఇస్తానని చెప్పారు. అక్కడే మేము తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేశామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ 7.5 మాలలని 8 చేసినప్పుడు 6.5% ఉన్న మాదిగలు 7 కావాలి కదా. కాబట్టి 7.5ని 8 చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 6.5ని 6 చేయటం ఇది మాదిగలకు అన్యాయం కదా. ఇంత మాత్రానికి మేము పోరాటం 30 ఏళ్ళుగా ఎందుకు చేసినట్లు, మీరు వర్గీకరణ చేసినట్లు ఎట్లా అవుతుంది? కాబట్టి వర్గీకరణ చేయడం అంటే 7 మాదిగలకి ఇవ్వటం, 7 మాలలకి ఇవ్వటం అది సమన్యాయం చేయటం అవుతుంది. కాబట్టి సమన్యాయం చేయకుండా మాదిగలకి అన్యాయం జరుగుతూ ఉంటుంటే 30 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నమ్ముకొని ఉంటే ఇదేమి సామాజిక న్యాయమని చంద్రబాబు గారిని ఈ సందర్భంగా మేము నిలదీస్తూ ఉన్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఓటు బ్యాంక్ రాజకీయాలు చూసుకున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్లో మాదిగలు పోరాడింది మాదిగలైతే ఫలితాలు అవకాశాలు మాలలకు ఇస్తే ఇది సామాజిక న్యాయం ఎట్లా అవుతుందని ఆంధ్రప్రదేశ్లో మాదిగలు మొత్తం అసంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారి గత నెల 10వ తారీఖున నేను కలిసి ఆయనకి తెలియచెప్పడం కూడా జరిగింది. ఆయన మాదిగలు తక్కువ అని ఒక మాట అన్నారు. అప్పుడు నేను ఆయన వెంటనే ఒక మాట అన్నా, అయ్యా ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువ కాదు, ఆంధ్రప్రదేశ్లో ఆది ఆంధ్ర మాదిగలను తీసుకెళ్లి సి గ్రూపులో మాల గ్రూపులో కలిపారు, ఆది ఆంధ్ర దబిడలు తీసుకెళ్లి సి గ్రూపు మాల గ్రూపులో కలిపారు. ఆ విధంగా మీరు మాలను ఉద్దేశపూర్వకంగా ఎక్కువ చూపించి మాదిగలకు అన్యాయం చేస్తున్నారు. మాదిగల పక్షాన నిలబడింది చంద్రబాబు నాయుడు గారు. చెప్పు కొట్టింది, డప్పు కొట్టింది, మాదిగలకు భరోసా ఇచ్చింది, పెద్ద మాదిగల రుణం తీర్చుకుంటారని చెప్పింది. 30 ఏళ్ళుగా మాదిగలు నమ్ముకొని మీకు ఓట్లేస్తూ ఉంటుంటే ఈ రోజున మాదిగలు తక్కువ అని మీరు అంటా ఉంటుంటే మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది, మాకు అవమానం జరుగుతూ ఉంది. మీరు ఇవాళ మాటల్లో మా పక్షాన్ని నిలబడ్డారు, మరి చేతల్లో వాళ్ళ పక్షాన్ని నిలబడుతున్నారు. ఇది సరైనది కాదని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం అనేది జరిగింది. ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావటానికి 35 మాదిగ సంఘాలే కాదు 30 ఏళ్ళుగా మాదిగలు నమ్ముకుని తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే కిలో బంగారం ఇచ్చినా కూడా ఒక్క ఓటు కూడా వేయని మాలలకి మీరు అధిక ప్రాధాన్యత ఇస్తే ఇదేమో సామాజిక న్యాయమని చంద్రబాబు గారిని మేము నిలదీసి అడగటం జరిగింది. అందుకని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఏమంటున్నామంటే, అయ్యా మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, అయ్యా ఈ రోజున ఏ సిస్టమ్ అయితే రోస్టర్ పాయింట్లు మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ 2026 కులగణన జరుగుతున్నప్పుడు అక్కడ నేను మళ్ళీ జిల్లాల యూనిట్గా తీసుకుంటానని చెప్పారు. జిల్లాల యూనిట్గా తీసుకుంటే అనంతపురం జిల్లా నష్టపోతుంది మాదిగలని కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాల మీద నేను చంద్రబాబు నాయుడు గారిని ఏపీ ఎంఆర్పిఎస్గా కానీ మాదిగ సంఘాల్లో ఉన్నటువంటి అసంతృప్తిని కానీ రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఆయన దృష్టికి తీసుకుపోవడానికి కానీ చట్టం చేయబోతా ఉన్నారు. ఆ చట్టం అసెంబ్లీలో చట్టం చేయబోయే లోపే ఈ ఆర్డినెన్స్లో ఉన్నటువంటి ఈ ఎస్సీ రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది 7 మాదిగలకు 7 మాలలకు ఇచ్చి సమన్యాయం చేయమని చంద్రబాబు గారిని ఈ వేదిక నుంచి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈ రోజున సంక్షేమ పథకాలను తీసుకుందాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చిన్న పథకాల దగ్గర నుంచి మొదలుకొని ఇన్నోవా కార్ల వరకు దళితులకు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీల సంక్షేమానికి పెద్దపీట వేస్తారని మేము ఆశించాం. కానీ మరి ఈ రోజున జరుగుతుంది ఏంటంటే ఇవాళ అరాకొరగా మాత్రమే పథకాలను విడుదల చేశారు. అంటే ఒక డివిజన్ కానీ ఒక మండలానికి కానీ 4-3 మించి కూడా రానటువంటి పరిస్థితిలో ఈ రోజున సంక్షేమ పథకాలు అమలు కాబడుతున్నాయంటే ఇవాళ ఎవరికి మీరు అందించినట్లు అవుతుందని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈ రోజున ఆయన ఏమంటాడు, మీకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి డోక్రా పథకాలకి లింకు చేస్తానని అంటున్నాడు. ఇవాళ సివిల్ స్కోర్ చూడాలంటున్నాడు. ఇవాళ మాదిగలకి మాలలకి ఉపకులాలకు వర్గీకరణ గతంలో మరి సంక్షేమ పథకాలు ఇచ్చిన జీవో నెంబర్ 25 ప్రకారం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సంక్షేమ పథకాల వర్గీకరణ లేకపోతే ఈ కాస్తో కోస్తో ఇచ్చిన పథకాలు కూడా మాకు రావు కదా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి సంక్షేమ పథకాలు మాదిగలకి ఉపకులాలకి చేతి వృత్తులకి ఉపాధి చేసుకొని అభివృద్ధి చెందడానికి బ్యాంకులకు తిరిగి మరి కట్టడానికి ఇవాళ మీరుస్తున్న పథకాలు కూడా పనికి రాకుండా పోతున్నాయి. ఆ విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ₹1 కూడా మాదిగలకి సంక్షేమ పథకాలకి ఆయన విడుదల చేయనట్లే ఈరోజు మీరు చేసిన ఉపయోగం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముందుకొచ్చి రేవంత్ రెడ్డి ఈ రోజున ఎస్సీ వర్గీకరణ విషయంలో చాలా స్పష్టంగా ఆయన నిలబడ్డాడు. అక్కడ ఇవాళ మాదిగలకి 9.30% ఇచ్చాడు, మాలలకి 5% ఇచ్చాడు.
మరి ఉపకులాలకి 1% ఇచ్చి మొత్తం మీద 15% సక్రమంగా అమలు చేసిన నీ శిష్యుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వర్గీకరణ చట్టం చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ ఇచ్చి ఈ రోజుకు కూడా సక్రమంగా లేకుండా మానవాధికారుల మధ్య వివాదం పెరగడానికి చంద్రబాబు నాయుడు గారి కారణమవుతున్నారంటే అది అత్యంత బాధాకరమైన విషయాన్ని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మాదిగలకి మరి ఎస్సీ సప్లాన్ నిధులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 41,000 కోట్ల రూపాయలు విడుదల చేశాడు. మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 21,000 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మరి ఆ పథకాలు ఈ రోజున హరిజనవాడల్లో కానీ, మాలపల్లెల్లో కానీ, మాదిగపల్లెల్లో కానీ, దళితవాడల్లో కానీ, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో కానీ ఈ రోజుకు రోడ్లు వేసింది లేదు. మరి కమ్యూనిటీ హాళ్ళు లేవు, ఈరోజు మంచినీళ్ళ ట్యాంక్ లేదు, మరి వీధి బల్బులు లేవు, ఇవాళ కమ్యూనిటీ హాల్ లేవు, మరి అంగన్వాడీ స్కూళ్ళు కూడా లేవు. ఈ విధంగా ఈ డబ్బు మొత్తం కూడాను మాకు ఉపయోగించకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఎస్సీ ఎస్టీ సప్లాన్ని ఆయన దారి మళ్లించాడు. మరి వాళ్ళు హుస్సేన్ సాగర్ అభివృద్ధి కోసం ఆయన దారి మళ్లించారు. అదే తరహాలో ఈ రోజున ప్రశ్నించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఈ సప్లాన్ నిధులు కూడా దారి మళ్లితే ఇవాళ ఎక్కడ చేసిన గొంగలు అక్కడే అన్నట్టు మాదిగల బతుకులు, ఉపకులాల బతుకులు ఉంటాయి. ఈ బతుకుల్లో మార్పు రావాలంటే సప్లాన్లో మీరు మార్పు తీసుకురావాలి, సక్రమంగా అమలు చేయాలి. ఎస్సీ సంక్షేమ పథకాలు ఎస్సీలకు చెందకుండా అరాకోరా ఇస్తే ఇది అభివృద్ధి చాటుకున్నట్లు కాదు. కాబట్టి వాటిలో మార్పులు చేసి సక్రమంగా అందరికి అందేలా చేయాలి. అదేవిధంగా రోస్టర్ పాయింట్లలో మాకు అన్యాయం జరుగుతుంది. 6 మాదిగలకు 8 మాలలకు తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ 7 మాదిగలకు 7 మాలలకు ఇచ్చి సమన్వయం చేయమని చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం ఒక పక్క మేము పోరాటం చేస్తూ ఉంటుంటే, ఒక పక్క 30 ఏళ్ళుగా మాదిగలు ఆత్మ బలిదానాలు చేసుకొని అక్రమ కేసులో ఇరికించబడి ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా నమ్మి ఓట్లు వేసి మళ్ళీ ఎక్కడరా బాబు అంటే వర్గీకరణ కోసం 30 ఏళ్ళైన సుదీర్ఘ పోరాటం చేసిన ఏకైక అతి చారిత్రాత్మక ఉద్యమం ఏదైనా ఉందంటే అది మాదిగల ఉద్యమే. కాబట్టి మరి మాదిగలు ఈ రోజున ఇంత పోరాటం చేస్తుంటే ఇవాళ మందాకృష్ణ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటుంటే, అయ్యా తెలంగాణలో 11% మాదిగలకు ఇవ్వాలని అడిగిన మందాకృష్ణ ఆంధ్రప్రదేశ్లో మాదిగలకి 6% ఇచ్చి చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తూ ఉంటుంటే ఎందుకు ఇక్కడ నువ్వు మాట్లాడటం లేదని మందాకృష్ణ మీ సందర్భంగా నిలదీస్తా ఉన్నావు. అంటే నువ్వు బీజేపీని నాడిస్తా ఉన్న ఆటలు నువ్వు ఆడుతూ ఉన్నావు. బీజేపీ మాటల ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ చేయకుండా అడ్డుకుంటానికి ముందుకు వచ్చింది ఎవరంటే మందాకృష్ణ మాదిగ. అంటే మరి 30 ఏళ్ళకి నేనే ఇండస్ట్రీ నాయకుడిని, నేనే సమన్వయం చేశా, నేనే ఆరోగ్యశ్రీ తెచ్చా, నేనే వికలాంగులకు అన్ని తెచ్చా అంటే మరి వర్గీకరణ రేవంత్ రెడ్డి చేయడానికి ముందుకు వస్తే అక్కడ ఎందుకు అడ్డుపడ్డావో, ఎవరికి అమ్ముడు పోయావో, బీజేపీకి అమ్ముడు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికి ముందుకు వస్తే రేవంత్ రెడ్డిని జరగనీయకుండా అడ్డుకున్నది ఎవరంటే మరి మందాకృష్ణ. నువ్వు ఎట్లా మాదిగలకు ప్రతినిధి అవుతావు? ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో 6% మాదిగలకు ఇస్తానంటే అయ్యా 6% కాదు సమన్వయం చేయమని అడగాల్సిన మందాకృష్ణ ఇక్కడ చంద్రబాబు నాయుడికి ప్యాకేజీలకి అమ్ముడు పోయి మాదిగల్ని అడ్డుకున్నది. ఇవాళ ఈ శాతం రావడానికి కారణం ఎవరంటే మందాకృష్ణే. కాబట్టి ఈ మందాకృష్ణ ఆంధ్ర 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో నీ పెత్తనం ఏంటని సందర్భంగా మేము నిలదీస్తూ ఉన్నాం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ విషయంలో అందరితో, ఆంధ్ర మాదిగలతో, ఆంధ్ర మాదిగ సంఘాలతో నువ్వు కూడా చేతులు కలిపి సమన్వయం కోసం పోరాటం చేయకుండా ఇవాళ గ్రామస్థాయి కూడా జిల్లాల యూనిట్గానే కాదు వర్గీకరణ విషయంలో గ్రామస్థాయి యూనిట్గా తీసుకున్న నాకు అభ్యంతరం లేదని అన్నావంటే ఇవాళ అనంతపురం జిల్లా మాదిగలు నష్టపోతారని కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఉమ్మడి 13 జిల్లాల్లో మాదిగలకి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరగకుండాలంటే అయ్యా మందాకృష్ణ తెలంగాణలో నిన్ను చీకొడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా నిన్ను చీకొడుతున్నారు. నీ పట్టణం మాకు ఇక్కడ అవసరం లేదు, నీ నాయకత్వం మాకు ఇక్కడ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో మాదిగ సంఘాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం మీద తాడోపేడో తెలుసుకోగలిగే సత్తా మాదిగలకు ఉంది. నీ అవసరం మాకు లేదు, నువ్వు ఈ రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేదు. ఒక దగాకోరుగా ఉన్నటువంటి మందాకృష్ణ నువ్వు ఈ రాష్ట్రం నుంచి వైదొలిగి పోవాలని మేము హెచ్చరిక చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం. అయ్యా మేము మీకు వ్యతిరేకం కాదు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా మీకు వ్యతిరేకం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ విషయంలో మాట్లాడకపోవడం వల్లే చంద్రబాబు నాయుడు గారికి బలం ఏర్పడింది. నేను ఎట్లా చేసినా నన్ను అడిగేవాళ్ళు లేరనే దగ్గరికి వెళ్ళి ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాలలకు పెద్దపీట వేసి మాదిగలకు అన్యాయం చేస్తూ ఉంటుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని కూడా సందర్భంగా మేము తెలియజేస్తాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము తెలుగుదేశానికి వ్యతిరేకం కాదు, మేము జగన్ పార్టీకి వ్యతిరేకం కాదు, మేము మరి చంద్రబాబు నాయుడు గారికి అంతకంటే వ్యతిరేకం కాదు. గతంలో చేసింది మీరే,
ఇప్పుడు సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మీదేనని సందర్భంగా మేము తెలియజేస్తూ ఇవాళ అసెంబ్లీలో చట్టం జరిగే సమయంలో ఈ లోపాలను సరిదిద్ది వర్గీకరణ సమన్వయం పాటిస్తాడని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ మాదిగలకి అన్యాయం చేయాలంటే మాదిగలు ఎట్లాగైతే గద్దెనెక్కించారో మాదిగలకి గద్దె దింపే అవగాహన లేదనేది కూడా అనుకోవటం తప్పు. మాదిగల ఆగ్రహానికి గురి కాకముందే అసెంబ్లీలో చట్టం చేసి మాదిగలకి సామాజిక న్యాయం చేస్తే మాదిగలంతా నీ వెంట ఉంటారని సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పూర్తి చేసిన తర్వాత అంటే జూన్ 5వ తేదీన మరి అమరావతిలో మొత్తం ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాలన్నీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మీద మాదిగల యొక్క అసంతృప్తిని, మాదిగల యొక్క అభిప్రాయాల్ని, మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని, ఈ లోపాలని సరిదిద్ది చట్టం చేయాలని విజ్ఞప్తి మేరకే మేము అమరావతిలో జూన్ 5వ తేదీన మాదిగ సంఘాల రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాదిగల విషయంలో నోరు విప్పి మాట్లాడితే మాదిగలు ఖచ్చితంగా రుణపడి ఉంటారు, లేదంటే ఖచ్చితంగా మాకు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళని ఓడించడానికి వెనకాడబోమని కూడా సందర్భంగా మేము తెలియజేస్తూ ఇక్కడ అన్ని సంఘాల రౌండ్ టేబుల్ మాదిగ సంఘాల సమావేశానికి వచ్చేసినటువంటి మాదిగ పెద్దలందరికీ కూడా సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ జై భీమ్ జై జగజ్జీవన్. ఈరోజు అనంతపురం జిల్లా ఎంజీ ఓం నందు రాష్ట్ర అధ్యక్షులు ఇరు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఎస్సీ వర్గీకరణపై అన్ని జిల్లాలు తిరుక్కుంటూ ఈరోజు అనంతపురం జిల్లా రావడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లో 35 సంఘాలని కూడగట్టి ఎలక్షన్లో ఆయన్ని గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తాడనేటువంటి ఆశతో 35 సంఘాలని ఒక తాటి మీద తెచ్చి ఆయన గెలిపివ్వడం జరిగింది. అంటే ఎస్సీ వర్గీకరణ దాదాపుగా 30 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి ఎంతోమంది అసలు మాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు ఇదివరలో మనకి ఎస్సీ వర్గీకరణ చేసినాడు, ఇప్పుడైనా ఎస్సీ వర్గీకరణ చేస్తాడనేటువంటి నమ్మకంతో 35 సంఘాలతో ఏకము చేసుకుని రాష్ట్రమంతా తిరిగి అన్ని జిల్లాలు తిరిగి ఆయన ఎలక్షన్లో గెలిపిస్తే ఈరోజు కమిషనర్ ప్రకారము ఒక కమిషన్ వేసినాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. కమిషనర్ ప్రకారము 6.5% మాదిగలకి 7.5% మాలలకని చెప్పనని కమిషన్ ఇస్తే ఆ కమిషన్లో కూడా తగ్గించి 6 మాలలకి మాదిగలకి 8 మాలలకని చెప్పడం అనేది ఎంత దారుణమైన అన్యాయం అని చెప్పనని మన అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ముఖ్యమంత్రిని కలిసి దీని విషయంలో విన్నవించగా 30 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసినటువంటి మాకు అన్యాయం జరుగుతుంది, కానీ ఏమీ చేయకుండా ఉండబడినటువంటి మా సోదరులకి న్యాయం చేస్తుండవే, ఇది ఏమి న్యాయం అని చెప్పనని అడగగా ఆయన నువ్వేంది, నేను ఆల్రెడీ దానిపైన డిసిషన్ తీసుకున్నాను కాబట్టి అది జరుగుతుందో లేదో, కృష్ణమాది గట్ల వంటి పెద్ద మనిషే మాట్లాడలేదు, మీరేమని చెప్పనని మాట్లాడడం చాలా దారుణము. ఈరోజు ఏదైతే ఆయన్ని గెలిపించాడో కృష్ణమాదికి ఇక్కడ గెలిపించలే, ఆయన తెలంగాణ ఆంధ్రాలో పేరుపోగు వెంకటేశ్వరరావు గారు కృపాకర ఎంతోమంది ఆయన కంటే జతలో పనిచేసినటువంటి ముఖ్య నాయకులు ఈ ఆంధ్రాలో ఉన్నారు. ఈ ఎంఆర్పిఎస్ అనేది ఆంధ్రాలోనే పుట్టింది, ఆంధ్రాలో ప్రకాశం జిల్లా ఈరగుడిలో పుట్టింది. ఎక్కడి నుంచో తెలంగాణలో ఉన్నటువంటి మందకృష్ణ తెచ్చి మేమందరూ కూడా వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో త్యాగాలు చేసి ఆయన పెద్దోని చేసినాము. తెలంగాణలో 13% ఇమ్మని చెప్పని నేను రేవంత్ రెడ్డిని అడుగుతాడు ముఖ్యమంత్రిని, అయ్యా మాకు ఇచ్చిన కమిషనర్ అన్నా కానీ 6.5% ఇమ్మని చెప్పని ఎందుకు అడగలేదు? ఏదైతే ఈ మాదిగల తరఫున ముఖ్యంగా ఎంతమందితోనో అన్ని తిట్టించుకొని రకరకాలైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఈ పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ముఖ్యమంత్రిని నిలదీసే విధంగా కూడా మాట్లాడి మాకు సమన్వయం చేయి, 7 మాలలకు చేయి, 7 మాదిగలకు చేయి చెప్పనేటువంటి డిమాండ్తో అన్ని జిల్లాలు తిరిగి అన్ని జిల్లాలలో భాగంగానే ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి పత్రికా మిత్రులకు పేరు పేరున
ప్రత్యేకంగా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి నా కుల బంధువులందరూ, నా రక్త బంధువులందరికీ, అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి నా తోటి బంధువులందరికీ, రక్త బంధువులందరికీ, స్టేజి ముందు ఉండబడినటువంటి ఇట రామాంజనేయులు, గంగిచెట్టి, రామాంజప్ప, మద్దిలేటి, మిగతా పెద్దలందరికీ కూడా, పట్టణ అధ్యక్షుడు ఓవలేష్ గారికి, మన సోమిదిపల్లి రామాంజనేయులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల చైర్మన్, దళిత ముద్దు బిడ్డ పేరుపో వెంకటేశ్వరన్న గారికి స్వాగతం పలికి ఎన్జిఓంలో ఈరోజు పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చేసినటువంటి కుంటిమతి ఓబులేష్ అన్న గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా నా ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, అన్న చేపట్టిన ఎన్నో రాష్ట్రాల నుంచి ఉమ్మడి రాష్ట్రాల వరకు రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళి మన అనంతపురం జిల్లాకు వచ్చిన చంద్రబాబు నాయుడికి ఈ ఎలక్షన్ మూమెంట్లో ఎంతో అండగా నేనుంటానని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు. కానీ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు దళితులు మాకు తేడాలు పెట్టి చేస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదని చెప్పేసి, కానీ పేరుపో వెంకటేశ్వరన్న ఉద్యమ వర్గంలో ఉన్న నాయకులు ఉద్యమ సింహాలని చెప్పేసి, దళిత ఉద్యమ సింహాలని చెప్పేసి దీన్ని సాధించేంత వరకు మేము వదలమని చెప్పి తెలియజేస్తూ నేను విన్నవించుకుంటున్నాను. ఉమ్మడి జిల్లాలో తిరుగుతూ ఈరోజు అనంతపురం పట్టణానికి ప్రెస్ క్లబ్ నందు విచ్చేస్తున్న పేరుపో వెంకటేశ్వర గారికి మరియు పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. దాదాపు 33 సంవత్సరాల నుంచి మాదిగలు అడుపెరుగన పోరాటం చేస్తూ వర్గీకరణ అంశం మీద పట్టుదలతో పేరుపో వెంకటేశ్వర ముందుకెళుతూ మన జరిగిన ఎలక్షన్ కూటమి ప్రభుత్వానికి అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన ఘనత వెంకటేశ్వరరావు గారిది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ముఖ్యమంత్రి వర్యులు మాకు సమన్వయం చేయండి, మేము దాదాపు 33 సంవత్సరాల నుంచి మా పిల్లలు మేము ఆర్థిక ఇబ్బందులతో చతమతలాడుతున్నాం, మానవులు మాకంటే అధికంగా ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు, మా మాదిలే అన్యాయం అయిపోయింది, మాకు వర్గీకరణలో 7% మాకు 7% మాలకు వచ్చాయని ఏడుకుంటే, అది కాదు మందకృష్ణ సుప్రీం అంట, మందకృష్ణ ప్యాకేజ్ సార్ చంద్రబాబు నాయుడు సార్, మీరు అసెంబ్లీ సమావేశాల్లో మీరు అన్నారు మాదిగలు శుభ్రంగా ఉండరు, మాదిగలు చదువుకోరు, మాదిగల కడుపులు ఎవరైనా పుడతారని చంద్రబాబు నాయుడు సార్, అది గుర్తుపెట్టుకో, నువ్వు మాదిగలంటే అంత కక్ష నీకు, మాదిగల మేము ఓట్లు వేసిన లేదా, మా ఓటుతో మీరు ఎమ్మెల్యేలు గెలిచిన లేదా, మీ మంత్రులు గెలిచిన లేదా, మా మీద కక్ష కడతావా, నువ్వు మానవ పక్షాన్ని నిలబడతావా సార్? ఆ దేవుడు అనేవాడు ఉంటే 2029 ఎలక్షన్లో నీ కూటమి ప్రభుత్వానికి మాదిగలు అనేవాళ్ళం మేము బుద్ధి చెప్పకుంటే మేము మా పేర్లు తీసుకొని ఏరే పేర్లు పెట్టుకుంటామని మేము తెలియజేస్తున్నాం. మందకృష్ణ నువ్వు ప్యాకేజ్ ఇచ్చుకుంటూ ఆయన మాటలు నమ్ముతూ ఆయనకు ఒత్తాచి పలుకుతున్నావు. ఏపీ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పేరుపో వెంకటేశ్వరరావు నీతికి నిజాయితీకి పేరు గొంచిన వ్యక్తి, ప్యాకేజ్ స్టార్ కాదు, నయా పైసా కరప్షన్ కాదు, మాదిగ జాతికి న్యాయం కావాలని వారి కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి జిల్లా తిరుగుతూ వర్గీకరణలో సమన్వయం చేయాలని మిమ్మల్ని వేడుకుంటే అవివేకం చేస్తావా? ఇది మంచిది కాదు. నీ కూటమి ప్రభుత్వం కోరడం ఖాయం, నువ్వు ఓడిపోవడం ఖాయమని ఈ మాదిగ జాతి బిడ్డ తెలియజేస్తున్నాడు.